ఏదో పరాయి వాళ్లలాగా క్షమాపణలు చెప్పుకుంటారేంటి? ఇదే మా కాలంలో అయితేనా? అత్తయ్యా, మీ కాలంలోనా? ఏం చేసుండేవారు? ఏదోలేమ్మా, ఊరికే అన్నాను. ఊరికే కాదు, ఏదో ఉంది. చెప్పండి అత్తయ్య ప్లీజ్. ఊరుకోమ్మా. మావయ్యకి మీకు మధ్య ఏదైనా రొమాంటిక్ సీన్ జరిగిందా? ఊరుకోమ్మా దివ్య. చూసారా అండి అత్తయ్య ఎలా సిగ్గుపడుతున్నారో? అమ్మా దివ్యమ్మా, రామ్మా. మమ్మల్ని మీరే కాపాడాలమ్మా. ఏమైంది వెంకీ? ఆవిడెవరు? ఇది నా చెల్లెలు గౌరీ అమ్మా. ప్రకాష్ గారని కాంట్రాక్టర్ గారింట్లో పనిచేస్తుందమ్మా. నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లో 50 తులాల బంగారం పోయిందంటమ్మా. అది మా గౌరీయే దొంగతనం చేసిందని ఆ ఇంటి ఆవిడ సుజాతమ్మా పోలీసులకు చెప్పిందమ్మా. పోలీసులు దీని మీద కేసు పెడతామంటున్నారమ్మా. 50 తులాల బంగారం పోయిందా? అవునమ్మా. ఆబం శుభం తెలియని దీని మీద నిందేశారమ్మా. వెంకీ, నాన్నగారితో చెప్పావా లేదా? నిన్నే చెప్పాను బాబుగారు. అయ్యగారు మా కేసు వాదించనంటున్నారు. ఎందుకు వాదించనన్నారు? ఏమోనమ్మా, మేము ఎక్కువ ఫీజు ఇవ్వలేమని అయ్యగారు అనుకుంటున్నారేమో. జైలుకి వెళ్తే దీని జీవితం నాశనం అయిపోతుందమ్మా. ఎలాగైనా మీరే కాపాడాలమ్మా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, ఆ బంగారం గురించి నాకు తెలియదమ్మా. నేను దొంగతనం చేయలేదమ్మా, నా మీదొట్టమ్మా. సరే, నువ్వే దొంగతనం చేసావు అనడానికి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? గౌరీయే దొంగతనం చేసిందనడానికి మా దగ్గర సాక్ష్యమేమీ లేదు సార్. మరి ఏ ఆధారం లేకుండా నిందెలా మోపారు? అంటే ఆ గౌరీ అప్పుడప్పుడు మా ఆయన జేబుల్లోంచి 100-50 కొట్టేసేది సార్. ఏదో పేదవాళ్ళు, పైగా చిల్లర దొంగతనాలు కదా అని చూసి చూడనట్టు వదిలేశాం. ఇప్పుడు 50 తులాల బంగారం, 25 లక్షలు చూస్తూ చూస్తూ ఎలా వదులుకుంటాం సార్? కరెక్టే, కానీ ఎవిడెన్స్ లేకపోతే కోర్టులో కేసు నిలబడదు. తనే దొంగతనం చేసిందని ప్రూవ్ చేయలేం. సరైన సాక్ష్యం లేకపోయినా తనే దొంగతనం చేసిందని మాకు గట్టి నమ్మకం సార్. కావాలంటే కోర్టులో మెయిన్ సాక్ష్యం చెప్తాను సార్. అవును సార్. చూడండి, ఆధారాలు లేని సాక్ష్యాలతో మాటలతో కేసు నిలబడదు. ఐఎమ్ సారీ, ఓడిపోయే కేసును నేను వాదించలేను. పైగా ఆ గౌరీ మా ఇంట్లో పనిచేసే వెంకీ చెల్లెలు. వెంకీ వాడి భార్య సీతాలు చాలా సంవత్సరాలుగా మా ఇంట్లో పనిచేస్తున్నారు. చాలా నమ్మకస్తులు కూడా. వెంకీ చెల్లెలు దొంగతనం చేసిందంటే నేను కూడా నమ్మను. అందుకే నిన్న రాత్రి గౌరీని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారని వెంకీ ఫోన్ చేస్తే నేను ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి స్టేషన్కి తీసుకువెళ్లకుండా ఆపాను. అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఈ ట్విన్ సిటీస్లోనే మీరు పెద్ద పేరున్న లాయర్. మీరు తలుచుకుంటే ఆ గౌరీని జైలుకు పంపించి మా గోల్డ్ మాకు ఇప్పించగలరు. అరే, తను దొంగతనమే చేయలేదంటుంటే ఎలా ప్రూవ్ చేయాలి? తను దొంగతనం చేయలేదని నీకు తెలుసా ప్రసాద్? చేసిందంటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా భువనా? అది దొంగతనంలో ఆరితేరుంటుంది. అందుకే ఏ సాక్ష్యం లేకుండా జాగ్రత్త పడింది. అలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు ప్రసాద్. భువనా, ఆధారాలు లేకుండా నిందల వేయి. వెంకీ సీతాలు ఎటువంటి వాళ్ళో మనకు తెలుసు కదా. అప్పుడప్పుడు సీతాలు లేకపోతే గౌరీ మన ఇంటికి వచ్చి పనిచేసేది కదా. మన పని వాళ్ళనే మనం నమ్మకపోతే ఎలాగూ? ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పని మనుషులు, మన బంధువులో చుట్టాలో కాదు. ఆ మంగను తమ పిల్లని అబద్ధం చెప్పి మనల్ని మోసం చేస్తున్నారా సీతాలు, వెంకీ? అలాంటి అబద్ధాల కోరు మోసగాడు చెల్లెలు గౌరీ దొంగతనం చేయక ఇంకేం చేస్తుంది? అయినా
పని మనిషి, తోటమాలి, డ్రైవర్ అంటూ మనం జాలిపడుతూ కూర్చుంటే మనకి కేసులు ఎలా వస్తాయి? సంపాదన లేకుండా ఎలా బ్రతుకుతాం? అలాంటి కేసుల మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం మనకు లేదు. మా కేసు మీకు పెద్దగా అవసరపడకపోవచ్చు సార్, కానీ మీరు వాదిస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది సార్. అవును సార్, 50 తులాల బంగారం కష్టపడి కొనుక్కున్నాం సార్. అది కొట్టుకెళ్ళిపోయింది. ఎలాగైనా విడిపించండి సార్. విడిపిస్తే ఎంత ఇస్తారు? 1 లక్ష ఇస్తాం మేడం. 10 లక్షలు ఇవ్వండి. మేడం, ఆ బంగారం మొత్తం విలువ 25 లక్షలే. అందుకే 10 లక్షలు అడిగాను. సాక్ష్యం లేని కేసు వాదించి గెలవాలంటే ఆ మాత్రం ఇవ్వాలి. సాక్ష్యాలు లేకుండా ఎలా కేసు గెలుస్తాం పోనా? మీరు మెదడు పెట్టి వాదిస్తే గెలవలేరా ఏంటి? పాపం వీళ్ళు 10 లక్షలు ఫీజు ఇస్తా ఉంటున్నారు ప్రసాద్. నువ్వు ఫీజే చూస్తున్నావు కానీ సాక్ష్యం లేదని ఎందుకు ఆలోచించావు? ఒక సాక్ష్యం ఉంది సార్. పోలీసులు మా ఇంటికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు బంగారం పోయిన గదిలో గౌరీ కాలిపట్టి ఒకటి కనిపించింది సార్. అయితే ఇంకే అంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? 1/2 తులం వెండిని జార విడుచుకొని 50 తులాల బంగారం ఎత్తుకెళ్ళిపోయింది. ఈ కేసు ఖచ్చితంగా గెలుస్తాం ప్రసాద్. చాలా థ్యాంక్స్ మేడం. మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు మాకు న్యాయం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అమ్మా, మీరు తప్పితే మాకు దిక్కు లేదమ్మా. అయ్యగారు మా కేసు వాదించమంటున్నారమ్మా. ఈ కేసు ఎలాగైనా వాదించి మా గౌరీ నిర్దోషిగా నిరూపించాలమ్మా. అవును మేడం, మీరే నన్ను అయ్యో, ఆగండి ఆగండి. నువ్వు దొంగతనం చేశావో అని వాళ్ళ దగ్గరున్న సాక్ష్యం నీ కాలి పట్టి అన్నావు కదా? అవును మేడం, నిన్న రాత్రి పోలీసులు విచారణకు వచ్చినప్పుడు దొంగతనం జరిగిన గదిలో నా కాలి పట్టి పోలీసులకు దొరికింది మేడం. ఆ పట్టీని పట్టుకుని నేనే దొంగతనం చేశానని నా మీద కేసు పెట్టారు మేడం. నీ పట్టీలు పట్టుకొని కాదు, నువ్వు పట్టుకెళ్లిన 50 తులాల బంగారం కోసం కేసు పెట్టారు. వీళ్ళెవరు? ఈ గౌరమ్మ ఏ ఇంట్లో దొంగతనం చేసిందో ఆ ఇంటి యజమానులు హర్షబాబు. గౌరీ, అలాంటిది కాదు భువన. ఎవరు ఎలాంటి వారో వాళ్ళ మొహం మీద రాసుంటుందా? అంటే గౌరమ్మ ఆ దొంగతనం చేసిందని మీరు అంటున్నారా మావయ్య? అనడం కాదు, అదే నిజం. ఈవిడే ఆ దొంగతనం చేసింది. ఇదివరకు కూడా ఆ ఇంట్లో చిల్లర దొంగతనాలు ఎన్నో చేసిందట. మరి అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదు? అప్పుడేదో చిన్న బాపతు కదా అని వదిలేశారు. ఇప్పుడు 50 తులాల బంగారం ఎలా వదిలేస్తారు? బావుందత్తయ్య. చిన్నదైనా పెద్దదైనా ఒక్కసారి దొంగతనం చేశాక ఆ పని మనిషిని ఎవ్వరూ ఇంట్లో పెట్టుకోరు. వెంటనే పనిలో నుంచి తీసేస్తారు. చూడు, గౌరీ పేదరాలని మానవత్వంతో వదిలేసి ఉండొచ్చు కదా. వాళ్ళంత మానవత్వం ఉన్నవాళ్లే అయితే సరైన సాక్ష్యం లేకుండా ఇంత పెద్ద నేరాన్ని గౌరీ మీద మోపరు మావయ్య. తొండ ముదిరి ఊసరవిల్లైనట్టు అప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసింది, ఇప్పుడు పెద్ద దొంగతనాలే చేసింది. ఆవిడ కాలు పట్టియే అందుకు సాక్ష్యం. దొంగ దొరికాక కూడా మానవత్వంతో క్షమించి వదిలిపెట్టాలా? గౌరమ్మ రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు తన కాలి పట్టి పడిపోయి ఉండొచ్చు కదా. దాన్ని పట్టుకుని తనే దొంగతనం చేసిందని మీరెలా చెప్తారు? అది ఎలాగో కోర్టులో నేను ప్రూవ్ చేస్తాను. అంటే వాళ్ళ తరపున మీరు వాదిస్తున్నారా మావయ్య? అవును.
కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. ఓ అందుక వీళ్ళ కేసు వాదించమంటే కాదు అంటున్నారు. ఇప్పుడంతా అర్థమైంది. వాళ్ళు ఎక్కువ ఫీజు ఇస్తారు కాబట్టి మీరు వాళ్ళ తరపున వాదిస్తున్నారు.